హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మల్టీ కలర్స్లో కర్రీ చేస్తున్నాను. అదేంటి అనుకుంటున్నారా? మీరే చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకుని తరిగిన ఉల్లిపాయ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా పచ్చి బఠానీ ఉడకబెట్టుకున్నవి వేసేసుకోవాలి. అలాగే చిక్కుడుకాయలు నా దగ్గర కొన్నే ఉన్నాయి, అవి వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కొంతసేపు మగ్గనివ్వాలి. 5 నిమిషాలకి మగ్గిపోయి ఉంటాయి. తర్వాత తరిగిన టమోటా వేసుకొని కలిపేసుకోవాలి. టమోటా వేసి అంతా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుని కలియబెట్టేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నేను ఇక్కడ లాస్ట్ లో నా దగ్గర కొంచెమే ఉంది క్యాలీఫ్లవర్, సో దాన్ని కూడా ఉడకపెట్టేసి దీనిలో కలిపేస్తున్నాను. ఎందుకు ఇలా లాస్ట్ లో వేస్తున్నాను అంటే అది ఆల్రెడీ కొంచెం మెత్తగా ఉడికిపోయింది, సో అందుకే వాటర్ లో వేయకుండా లాస్ట్ లో వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు బఠానీ టమోటాతో పాటే క్యాలీఫ్లవర్ ని కూడా వేసేసుకోవచ్చు. ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిస్తే సరిపోతుంది. ఫైనల్ గా కర్రీలో ఉప్పు కారం గరం మసాలా అన్ని సరిపోయా లేదో చూసుకుని తక్కువ అయితే ఇంకొంచెం వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా మల్టీ కలర్స్ లో కర్రీ రెడీ అయిపోయింది. మనకి రోజు ఒకే రకం కూరగాయలతో వండు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలాగా మల్టీ కలర్స్ లో కర్రీస్ ని ట్రై చేస్తూ ఉండండి. ఈ కర్రీని రోటీతో తిన్నా రైస్ తో తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.